లో ఎంతమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ప్రకృతి సేద్యం, ఒక ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు మీ అనుభవాలు ఏమైనా ఉంటే మైక్ ఇస్తాను, ఒకరిద్దరు మాట్లాడండి. ఎవరైనా చెప్తారా? ఆయనకి మైక్ ఆడికే పంపేయండి, మైక్ పంపేయండి అక్కడికి. ఇస్తారు చూడండి. చెప్పాయా సార్? నా పేరు గడ్డం చంద్రప్ప గౌడ్ సార్. నేను పట్టు రైతు సార్. ఇంతకు ముందు నువాన్ అనే ముందుండేది, దాంట్లో సార్ అది కొడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేసిండారు సార్. నాకు ఎవరో ఒక మేధావి సైంటిస్ట్ చెప్తే సార్ రేషన్ తోటకు పేను పట్టింది సార్. ఏ ముందు కొట్టినా పని చేయదు అంటే రసం పీల్చేసి ఏమవుతా ఉందంటే ఆకట్లే పొండాకలాగా రాలిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రకృతిలో నుంచి వచ్చిండే రోగాలన్నమాట. మళ్ళా సార్ మేమేం చేస్తానంటే కోడిగుడ్లు 200 లీటర్లకి ఎకరాకి, వేప నూనె 1 లీటర్ సార్, కానగ నూనె 1 లీటర్ సార్. దీని మూడింటిని ఇది ఆ నూనె ఏమవుతుందంటే ఆ మిషన్కి అన్నిటికీ అతుక్కుడుస్తుంది. దానికి షబీనా పౌడర్ వేసుకుంటే అది మోతాదు సరిపోతుంది సార్. ముందు సంవత్సరము నేనేం చేస్తానంటే అది వేసి కుట్టి 5 సార్లు మలబరీ తోట కట్టి సార్ మంచి ఈల్డింగ్ వచ్చింది. అంటే మామూలుగా అయితే సార్ ఒక 130-140 కేజీలు ఎకరాకు వస్తుంది. అది కొట్టిన తర్వాత నాకు 300 లైన్స్కి గవర్నమెంట్ ప్రకారం కూడా 180 కిలోలు 430 కిలోలు కూడా అమ్మిండాము సార్. 412 కిలోలు అమ్మిండాము. మంచి ఈల్డింగ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు నువ్వాను కొడుతామనుకో చుట్టుపక్క మా ఊర్లో 200 ఎకరాల మలబరీ ఉంది సార్. అది కొడితే ఇంకో పంట పూడుస్తుంది, లేదంటే పులుకులు కక్కేస్తుంది. అదే ఇది కొడితే పక్కలో పులుక్కి ఏమీ కాదన్నమాట, పట్టు పురుక్కి ఏమీ కాదు. ఈ మన పేను అంటే దాని తెలుగులో మనం పేను అంటాం సార్. అంటే మిరప చెట్లకి అంటుకుంటుంది. దీన్ని కొట్టిన దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పక్క రైతులకి కొంతమంది దగ్గర చెప్పి నేను కొట్టిస్తా ఉన్నాను. నేను ఇంకా కూడా గవర్నమెంట్ దానికన్నా ముందుకు తీసుకున్నట్లయితే ఆ రోగమే రానికన్నా చేసుకుంటాం సార్. చాలా రిజల్ట్ ఉంది సార్ దాంట్లో. ఎక్సలెంట్. మా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి సార్. ఇంకోటి మాకు అవకాశం ఏటి వరకు వచ్చింది కాబట్టి మాకు పట్టు రైతులకి కర్ణాటకలో 30 ఏళ్ళ నుంచి బాక్స్ పెట్టి అదే వెయిట్ చేసుకొని అదే తూకం బిల్లు వచ్చేస్తుంది సార్. మన వాళ్ళు ఇంకా కూడుకుంటా ఉన్నారు, స్టాఫ్ జాల్లా అంటా ఉన్నారు సార్. ఆ టెక్నాలజీ మనకి కావాలి సార్. ఎందుకంటే మిషన్ కూడితే తప్పు చేయదు సార్, చేతులు తప్పులు కూడా చేసేస్తాయి ఒక్కోసారి. ఓకే, కరెక్ట్ గా చెప్పావు. డెఫినెట్ గా పెట్టిస్తాను, ఇమ్మీడియట్ చేస్తాం. ఇంకెవరన్నా అనుభవం సార్? ఇంకొక ముక్క సార్ ప్లీజ్. చెప్పు. మాకు ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు వేపపిండి ఇస్తా ఉండ్రి, మంచి పట్టు పులుగులు పంటలు వచ్చేవి. మేము కూడా మానేసినాం, పాలు పులుగులు వస్తా ఉంది సార్. మాకు యూరియాకి ప్రత్యామ్నాయంగా వేపపిండి కానగపిండి ఏమన్నా సార్, మేము ఇంకా ముందుకు వస్తాం రైతులు. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్. ఆల్టర్నేటివ్ గా వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రైతులు ఇంకెవరన్నా మహాడల నేచురల్ ప్రకృతి తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ.